గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. పిఎస్సిఎల్ అమౌంట్ పడనటువంటి పాలసీలను ఎప్పుడు సరి చేస్తారా? ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం మనం. కానీ లోధా కమిటీ వారు మరి ఈ రోజు ఆ యొక్క ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లుగా పబ్లిక్ నోటిఫికేషన్‌లో చూడటం జరిగింది. మన యొక్క అప్లికేషన్‌లను ఎడిట్ చేసుకోవటానికి ఈ రోజు నుండి అంటే మే నెల 7వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు దాకా 3 నెలల సమయాన్ని మనకు వారు ఇవ్వడం జరిగింది. ఏవైతే లోపాలున్నాయో, ఆ లోపాలు సరిజేసుకోవటం కోసం లోధా కమిటీ వారు మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎడిట్ ఆప్షన్ ఫ్రమ్ 7/5/2026 టు 6/8/2026 అంటే ఈ నెల 7వ తారీఖు నుంచి ఆగస్టు 6వ తారీఖు దాకా మొత్తం 3 నెలల సమయం ఇచ్చారండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకొని ఎడిట్ చేయవలసిందిగా మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనం ఎప్పటిలాగానే గూగుల్ బ్రౌజ్ పేజీ ఓపెన్ చేయాలి ఈ విధంగా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెబీ పిఎస్సిఎల్ రిఫండ్ డాట్ కో డాట్ ఇన్ అని చెప్పి ఎంటర్ చేయండి ఇక్కడ. ఆ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా పేజీ డిస్‌ప్లే అవుతుంది. నేను గతంలో కూడా దీని గురించి మీ అందరికీ తెలియజెప్పానండి. ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవాలంటే ఇక్కడ చేయాలి. తర్వాత ఎఫ్ఏక్యూ అంటే ఫ్రీక్వెంట్ ఆస్కింగ్ క్వెషన్స్ అక్కడని, డౌన్‌లోడ్స్ ఇక్కడని, దీని క్రింద పబ్లిక్ నోటీసులు ఉంటాయని చెప్పాను. చూడండి ఇది ఈ విధంగా ఉన్నాయండి పబ్లిక్ నోటీసెస్. ఈ పబ్లిక్ నోటీస్ మీద గనక ఇక్కడ క్లిక్ చేసినట్లయితే లోధా కమిటీ వారు ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీస్ మనకి డిస్‌ప్లే అవుతుంది. చూడండి ఈ 2022లో 3 సార్లు ఇచ్చారండి పబ్లిక్ నోటీస్. ఏది లోపాలు సరిజేసుకోవడానికి. అదేవిధంగా 2023లో 2 సార్లు ఇచ్చారు. 2024లో కూడా 2 సార్లు ఇచ్చారు. 2025లో లోపాలు సరిజేసుకోవడానికి మనకైతే అవకాశం రాలేదు. కానీ ఈ సంవత్సరం మళ్ళీ చూడండి 4వ తారీఖు ఇచ్చారు. ఇక్కడ హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ మీద గాని మనం క్లిక్ చేసినట్లయితే లోధా కమిటీ వారు మనకిచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ మనకి కనబడతా ఉంది పబ్లిక్ నోటీస్. చూడండి ఇది పబ్లిక్ నోటీస్. ఇది లోధా కమిటీ వారు జారీ చేసినటువంటి పబ్లిక్ నోటీస్ గమనించండి. ఈ పబ్లిక్ నోటీస్ ఏమంటున్నారంటే ఫెసిలిటీ ఫర్ ఇన్వెస్టర్స్ ఆఫ్ పిఎస్సిఎల్ లిమిటెడ్ టు చెక్ స్టేటస్ ఆర్ డెఫిషియన్సీ ఇన్ క్లెయిమ్ అప్లికేషన్. అంటే చెక్ చేసుకోవడానికి, లోపాలు సరి చేసుకోవడానికి అండ్ మేకింగ్ గుడ్ దోస్ డిఫెన్సీస్ రిలేటింగ్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ గురించి ఎలాంటి లోపాలైతే ఉన్నాయో ఆ లోపాలు సరి చేసుకోవటం కోసం ప్రస్తుతం మనకు అవకాశం ఇచ్చారు. తర్వాత ది జస్టిస్ రిటైర్డ్ ఆర్ఎం లోధా కమిటీ హ్యాస్ బీన్ రిఫండింగ్ టు ఇన్వెస్టర్స్ ఆఫ్ పిఎస్సిఎల్. లోధా కమిటీ వారు పిఎస్సిఎల్ కస్టమర్లకి చెల్లింపులు చేస్తూ ఉన్నారు. హౌఎవర్ సర్టెన్ అప్లికేషన్స్ కుడ్ నాట్ బి ప్రాసెస్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ డెఫిషియన్సీస్. అంటే లోధా కమిటీ వారు చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ లోపాలు ఉండటం వల్ల కొంతమందికి చెల్లింపులనేవి జరగలేదు. అదేవిధంగా కమిటీ ఈస్ నౌ ప్రొవైడింగ్ ఆపర్చునిటీ ఫ్రమ్ మే 7, 2026 టు ఇన్వెస్టర్స్, అప్లికెంట్స్. అంటే చూడండి ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, మరియు అప్లికెంట్స్ అంటే అప్లై చేసిన వాళ్ళకండి. అప్లై చేయని వాళ్ళకి కాదు. హూస్ క్లెయిమ్ అప్లికేషన్స్ వర్ ఫౌండ్ డెఫిషియంట్ డ్యూ టు బ్యాంక్ వెరిఫికేషన్ ఫెయిల్యూర్. ఎవరికైతే బ్యాంకులో అకౌంట్ ఏసినప్పుడు బ్యాంక్ వెరిఫికేషన్ ఫెయిల్యూర్ అయిందో అలాంటి వాళ్లకు మేము అవకాశం ఇస్తున్నాము అని చెప్పి చెప్పటం జరిగింది. ఎట్లా ఈ యొక్క వెబ్‌సైట్ ద్వారా మీరు చూసుకోవచ్చని చెప్తున్నాడు. ది అబోవ్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ టు ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులకు, అప్లికెంట్స్ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఫ్రమ్ మే 7, 2026 టు ఆగస్టు 6 అంటే 3 నెలల సమయం ఇచ్చారు. నోడల్ ఆఫీసర్ కమ్ సెక్రటరీ గారు ఈ పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. సో వారిచ్చినటువంటి సమాచారాన్నే నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
అందరికీ తెలియజెప్పాలి. అందరూ కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు తెలియజెప్తున్నానండి. మరి ఈ యొక్క లోపాలను ఇంగ్లీష్‌లో తమరికి అర్థమవుతుందో కాదో అనే ఉద్దేశంతో గూగుల్ ట్రాన్స్‌లేషన్ చేసి తెలుగులో కూడా మీ ముందుంచుతున్నాను చూడండి. ప్రజా ప్రకటన మన కోసం జారీ చేశారు. పీఎస్‌ఎల్ లిమిటెడ్ పెట్టుబడిదారులు తమ క్లెయిమ్ దరఖాస్తుల స్థితిని, లోపాలను తనిఖీ చేసుకోవడానికి మరియు బ్యాంకు ఖాతాకు సంబంధించిన లోపాలను సరిదిద్దుకోవడానికి సౌకర్యం. చూడండి. బ్యాంక్ లోపాలున్నటువంటి అప్లికేషన్‌లను సరిదిద్దుకోవడం కోసం మాత్రం ఈ యొక్క ఆప్షన్ ఇచ్చాడు 3 నెలల పాటు. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఏవండీ యెస్ పెట్టిన వాటికి రాదా? ల్యాండ్ అలాట్ అయిన వాటికి చేసుకోవచ్చా? అని అడుగుతారు. కానీ దయచేసి గమనించండి. ప్రెజెంట్‌గా వారిచ్చినటువంటి అవకాశం కేవలం బ్యాంకు అకౌంట్ సరిగా లేనటువంటి వారికి మాత్రమే గమనించండి. ఎందుకంటే అలాంటి వారు చాలామంది ఉండుంటారు. కాబట్టి వారి కోసమే ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఇచ్చారు. మిగతా వాటికి ఆపర్చునిటీ లేదు. ఓన్లీ బ్యాంక్ అకౌంట్ సరిజేసుకోవడానికి గమనించండి. జస్టిస్ రిటైర్డ్ ఆర్ఎం లోధా కమిటీ పీఎస్‌ఎల్ పెట్టుబడిదారులకు డబ్బు వాపసు ఇస్తూ వస్తుంది. అయితే 1 లేదా అంతకంటే ఎక్కువ లోపాల కారణంగా కొన్ని దరఖాస్తులను ప్రాసెస్ చేయడం సాధ్యపడలేదు. బ్యాంకు ధృవీకరణ విఫలమైన కారణంగా అంటే బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయని కారణంగా క్లెయిమ్ దరఖాస్తులలో లోపాలు ఉన్నట్లు తేలిన పెట్టుబడిదారులు మరియు దరఖాస్తుదారులు. అంటే ఇక్కడ గమనించండి. పీఎస్ఏలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు మరియు దరఖాస్తుదారులు ఎవరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేశారో వాళ్ళకి మాత్రమే గమనించండి. బ్యాంకు ఖాతాకు సంబంధించిన లోపాలను సరిదిద్దుకోవడానికి కమిటీ ఇప్పుడు అంటే మే 7, 2026 నుండి అవకాశాన్ని కల్పిస్తుంది. దీనికోసం వారు మన వెబ్‌సైట్ ఇందాక చూసాను చూడండి. ఇది క్లిక్ చేస్తే లాగిన్ అవ్వాలి. దీంట్లో వస్తుంది. పైన పేర్కొన్న సౌకర్యం పెట్టుబడిదారులు మరియు దరఖాస్తుదారులు అంటే దీంట్లో దరఖాస్తు చేసిన వాళ్ళు మే 7 అంటే ఈ రోజు నుండి 2026 నుండి ఆగస్టు 6, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే సరిగ్గా 3 నెలల సమయం మాత్రం ఇచ్చారు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు కాబట్టి, లక్షల్లో ఉన్నారు కాబట్టి, వారందరూ కూడా ఆన్‌లైన్‌లో కూర్చొని చేస్తూ ఉంటే టైం చాలదనే ఉద్దేశంతో 3 నెలల సమయం ఇచ్చారు. 3 నెలల సమయం ఉందిలే చేద్దామని చెప్పి మాత్రం మీరు అనుకోవద్దు. అనుకోకుండా ఈ 3 నెలల్లో మరి కొంచెం చదువు మీద కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు వాలంటరీగా ముందుకొచ్చి, మీ ఏరియాలో మీ బంధువుల మధ్య ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి వాళ్ళ బాధపడుతూ ఉంటే వారికి చెప్పి వారి యొక్క అప్లికేషన్‌లను రెక్టిఫై చేయండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే ప్రతి వాడు కూడా మీ సేవకెళ్ళటం, కంప్యూటర్ వాళ్ళేమో సరిగ్గా చెక్ చేయకపోవటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మన పీఎస్‌ఏలు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సర్వీస్ లాగా భావించి మరి రిక్వెస్ట్ చేయవలసిందిగా మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ యొక్క అవకాశాలు కేవలం 3 నెలల సమయం ఇచ్చారు. అయితే నేను మాత్రం ఎలా చెక్ చేయాలో నేను గతంలో మీకు చూపించాను. అనేక వీడియోలు పెట్టానండి. అయితే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ కేవలం బ్యాంకులకు సంబంధించింది ఎలా చేయాలో కూడా నేను మరొకసారి వీడియో చేసి క్లియర్‌గా మీ అందరికీ తెలియజేస్తాను. ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళాలి? ఎలా చెక్ చేయాలి? ఎలా ఎడిట్ చేయాలి? ఏమేమి అప్లై చేసున్నాము? వాటిని ఎలా సవరించాలి? ఈ కొత్త బ్యాంక్ యొక్క అప్లికేషన్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? ఏ ఫార్మాట్‌లో చేయాలో అన్ని విషయాలు గూడా నేను ఒక 2, 3 రోజుల్లో మరలా వీడియో చేసి పెడతాను. దయచేసి ఫాలో అవ్వండి. అంతేకాదు అవకాశం ఉంటే క్లియర్‌గా మీకు తెలియజెప్పడం కోసం ఒక లైవ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాను. ఆ లైవ్‌లో గనుక మీరందరూ పార్టిసిపేట్ చేసినట్లయితే ఎలా ఎడిట్ చేయాలో మీ అందరికి నేర్పిస్తాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ లైవ్ ప్రోగ్రామ్‌లో కూర్చోండి. అదే విధంగా మరి నేను గతంలో పెట్టినటువంటి వీడియోలను చూడండి. మరలా ఇంకొక వీడియో చేస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి దీనిని ఫాలో అయ్యి బ్యాంకు ఖాతా వలన ఎవరెవరి ఖాతాలైతే నిలిచిపోయినాయో వారందరూ కూడా అప్లై చేసినట్లయితే పీఎస్ఎల్ కమిటీ వారు వారందరికీ కూడా డబ్బులు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మీ అందరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.